సేనాని ఒక రాజకీయ యాత్ర జరపటము, రెండు చోట్ల రెండు సందేశాలు ఇవ్వడము మటుకు చాలా ఆసక్తికరంగా ఉంది. సార్ వైసీపీ వరుస కేసు ఇది తర్వాత కంటిన్యూషన్ తెలంగాణ. సరే, తెలంగాణ శాఖలో 3 పార్టీల ముట్టడి, రంగంలోకి రామచంద్ర, రేవంత్పై కుట్రల. తెలంగాణలో ఇదే వాస్తవంగా పవన్ కళ్యాణ్ వచ్చారా, ఒంటరిగా వచ్చారా, లేకపోతే ఆయన ఎవరితో కలిసి వచ్చారు, దీని మీద నేను ఆయన వెళ్ళిపోయి అమరావతికి వెళ్ళి ఆయన మాట్లాడారు. కానీ ఇక్కడ మటుకు వరుసగా మీరు నిన్న చూస్తే ఎంతమంది మంత్రులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, ఇతరమైనటువంటి బయట వాళ్ళు కానీ చాలా చాలా వ్యాఖ్యలు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన వ్యూహం ఏంటి, దీని కొనసాగింపు ఏంటి, ఇటువంటివన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే 3 పార్టీల ముట్టడి. కేటీఆర్ మాట్లాడారు, రెండో వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు, మూడోది బీజేపీ వాళ్ళేమో ఎందుకు అనుమతి ఇవ్వలేదు అనే పద్ధతిలో రఘునందన్ రావు అయినా ఇంకొకరు మాట్లాడారు. నిన్న కేటీఆర్ అయిపోయింది కాబట్టి ఈరోజు బీజేపీ రామచంద్రరావు గారు ఈరోజు మాట్లాడారు. రామచంద్రరావు టోటల్గా సీన్ మార్చేశారు. అంటే మన ప్రకాష్ రాజ్ తర్వాత కొనసాగింపు ఉంది, కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చారో ఏంటో రామచంద్రరావు గారు చెప్పినట్టయింది. ఏమని, పొత్తులు ఎవరితో పెట్టుకుంటామో ఏమో అధిష్టానం నిర్ణయిస్తుంది, పవన్ కళ్యాణ్ ఎందుకు రాకూడదు. ఒక విధంగా పవన్ కళ్యాణ్ పూర్తిగా సమర్థిస్తూ భవిష్యత్తులో మేము పొత్తు పెట్టుకునే అవకాశం చాలా ఉంది అని రామచంద్రరావు గారు ఈరోజు ఆ మాట చెప్పడం ద్వారా, అంటే తెలంగాణ దృశ్యం 2029లో ఎన్డీఏ ఇక్కడ కలిసి పోటీ చేయొచ్చు కాబట్టి పవన్ కళ్యాణ్ ఊరికినే రాలేదు, ఒక రాజకీయమైన ఆయన. ఎందుకంటే నిన్న 2028 ఎన్నికల్లో మేము తప్పకుండా పోటీ చేస్తామని చెప్పినప్పుడు బీజేపీ ఏమనుకుంటుందో లేదో నాకు తెలియదు, తెలుగుదేశం ఏమనుకుంటుందో లేదో నాకు తెలియదు, కానీ మేమైతే ఉంటామని చెప్పారు. కానీ ఇప్పుడు రామచంద్రరావు గారు కూడా మాకేం తెలియదు అంటారు. రామచంద్రరావు గారు నాకేం తెలీదు, మా అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పడం ద్వారా సంకేతాలు ఇస్తున్నారు స్పష్టంగా బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుంటాయి అని. కానీ టీడీపీ సంగతి ఏంటి? అప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది. టీడీపీ వాళ్ళు కూడా చాలా విమర్శలు బీఆర్ఎస్ మీద చేస్తున్నారు, కాంగ్రెస్ మీద పెద్దగా చేయట్లేదు, రేవంత్ రెడ్డి మీద అసలు ఏమీ చేయట్లేదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్, రామచంద్రరావు కూడా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ను ప్రశ్నిస్తాము, 6 గ్యారంటీస్ని ప్రశ్నిస్తాము, కానీ రేవంత్ రెడ్డిని పెద్దగా ప్రశ్నించాము. అంటే మోదీ వచ్చిన రోజున సృష్టించిన సందేహాలు ఏదో ఒక విధంగా బీజేపీ జనసేన కొనసాగిస్తున్నాయి అనిపిస్తుంది. పొత్తు కుదురుతుందా లేదా అంటే ఉంటుందని, ఏమీ లేకపోతే రామచంద్రరావు గారు ముందుకు వచ్చి ఆ మాట ఈరోజే చెప్పాల్సిన అవసరం లేదు. బహుశా తెలుగుదేశం కూడా మోదీ హైదరాబాద్లో చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలుసుకున్న రోజే దీనికి బీజాలు పడి ఉండవచ్చు. అందువల్ల ఇదంతా కాంగ్రెస్లో ఒక వర్గం, ముఖ్యంగా రేవంత్ వర్గం ఏమంటున్నారంటే, మీరు కావాలని మా రేవంత్ రెడ్డి మీద సందేహాలు సృష్టిస్తున్నారు, ఒక కుట్ర జరుగుతుంది, రేవంత్ రెడ్డి వేరు కాంగ్రెస్ వేరు అన్నట్టుగా రేవంత్ రెడ్డిని మోదీ వేదిక మీదే పిలిచారు, మా వైపు వస్తారు అని. నిన్న ఎవరు అంటే రేపు ఆదివారానికేమో ఆయన ప్రభుత్వానికి ఒక ఇది పూర్తి అవుతుంది, ఆ సమయంలో ప్రత్యేక కథనాలని కూడా మీడియాలో రాబోతున్నారు. ఎవరో మాట్లాడుతూ చెప్తున్నారు రేవంత్ మీద సందేహాలు సృష్టించబడుతున్నాయి, ఇది కూడా కాంగ్రెస్ యొక్క భవిష్యత్ అవకాశాలకు కొంచెం నష్టం అవుతుంది, ఇది ఒక కుట్ర అని కూడా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. సో ఈ స్నేహ గీతాల వెనుక వ్యూహ గీతాలు ఏంటి అన్న ప్రశ్నలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఈ లోపల వీటితో సంబంధం లేకుండా తెలంగాణ వాదులనండి, ఉద్యమకారులనండి, రకరకాల వేదికల నుంచి మటుకు తీవ్ర స్థాయిలో ఆ ధ్వజమెత్తడం కొనసాగుతూనే ఉంది. అందులో ఇప్పుడు గద్దర్ కుమార్తె మాట్లాడినా కానీ, వెన్నెల అనుకుంటాను పేరు, ఇంకా ఇతరులు నిరంజన్ రెడ్డి మాట్లాడారు, మాజీ మంత్రి, చాలామంది, ఇంకా ఒక్కొక్కటి పేర్లు అవసరం లేదు కానీ